హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఈ రోజు మనతో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు మేధావుల సంఘం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ప్రజెంట్ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఏదైతే ఈ దావోస్ పర్యటన నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రావడం జరిగింది, దీనికి సంబంధించి ఒక పొలిటికల్ వార్ అయితే జరుగుతుంది, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అందరికీ కూడా నమస్కారం. రైట్ సార్, అంటే పర్యటనలో పెట్టుబడులు మరి అభివృద్ధికి సంబంధించి సార్ ఇక్కడ మెయిన్ గా ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఎంత మొత్తం పెట్టుబడులు అంటే మనం ఆశించవచ్చు సార్? ఇప్పుడు కోడిగుడ్డు రాగానే పిల్లలు వస్తాయా పెట్టగానే అని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు అన్నారు. హేళన చేశారు అందరు. మేము కూడా అన్నాం, మీరు వెళ్ళపోవడం ఏంటి అన్నాం. హేళన చెప్పాను. సరే, ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా మేము పెట్టాము, నెట్వర్కింగ్ అన్ని మేము రిపేర్ చేస్తున్నాం, తర్వాత వస్తాయని. నాకు అర్థం కాదండి. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, అసలు అక్కడికి వెళ్ళి కితన్సారి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇంటి పక్కన ఉండే వ్యాపారులతో, గుజరాతీ మారడి వ్యాపారులతో సంతకాలు పెడుతున్నారు. విచిత్రం ఏంటంటే మొట్టమొదటి దుర్దిల్ శ్రీధరబాబు గారు అనేది వెరీ వెరీ డైనమిక్ పర్సనాలిటీ, చాలా మంచి వ్యక్తి. కానీ మొట్టమొదటి రోజు పెద్ద హెడ్లైన్స్ లో తర్వాత పెంచారు 500 కోట్లతో మెగా ఇంజనీరింగ్ తో తెలంగాణ ప్రభుత్వం సంతకాలు. ఎందుకు చెప్తాను, డిఫరెన్స్ ఎందుకు చెప్తాను అంటే, మీరు తర్వాత కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీధరబాబు గారి ఇంటికి మెగా కృష్ణ నాయుడు గారి ఇంటికి 3 నిమిషాలు జరిగినాయి, 5 నిమిషాలు. అక్కడ పెట్టుకోకుండా అక్కడ ఎముకలు కొరికే చెల్లిలో గిజగజ వండుకుంటే అక్కడ పెట్టుకుంటే అనుకుంటా. అది వచ్చిన తర్వాత ఈ రెక్టిఫైడ్ ఇట్ అండ్ దేర్ ఏబుల్ టు గవర్నర్ అమెజాన్ నుంచి 1,78,000 కోట్లు ప్లస్ తక్షణ సంతకాలని. తన ఆచరణలోకి అంతా రాకపోతుంది, డెఫినెట్ కొంత వస్తాయి. కానీ ఆల్రెడీ గుజరాతీ మార్వాడి వ్యాపారుల ముద్దు బిడ్డగా ఉన్న, లేదని ఆదాని గారి అండలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మహారాష్ట్ర మాత్రం 15 లక్షల కోట్లు తెచ్చుకున్నారు. ఆ సజ్జన్ జిందాల్ గారిని ఆయన ఆంధ్రప్రదేశ్ కేసులో ఇరుక్కున్నారు, మా జత్మలాని గారి కేసులో. ఆయనకిను ఆ పార్టీ అక్కడికి వెళ్ళి ఒప్పందాలు చేసుకుంటారు 3 లక్షల కోట్లు. అది కూడా చెల్లి ఇంకురు కొలికి చెల్లు. ఇదేంటో నాకు అర్థం కాదు. ఒక పార్టీగా నాకు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి ఎముకలు కొలుకులు సంతకాలు పెట్టుకుంటూ ఏంటండి. నేను ఇంకోటి కూడా చూశాను, పొరపాటున వీళ్ళు గనక అక్కడ 4 లక్షల కోట్లు సంతకం పెట్టుకుంటే స్విస్ ప్రభుత్వమైన బ్యాంకు నుంచి 40,000 కోట్లు ఫ్రీగా ఇస్తాను, ₹1 అవ్వదు. మనం ఖర్చులు పెట్టుకుని కోట్లాది రూపాయలు అక్కడ పెట్టుకుని వెళ్ళాలి. అంటే ఒక నెట్వర్కింగ్ కోసం చంద్రబాబు నాయుడు గారు దిగింది ఓకే, కానీ అసలు కమ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. మనం ఆ రోజు మంచి ప్రయత్నం చేశాము, కానీ ఇతరుల మీద తోసేయడానికి నేను ఒప్పుకోనండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్ని అయింది అది ఇది మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రిపేర్కి వెళ్ళాను. ఇట్స్ ఆల్. అలాగే ఆయన అర్ధరాత్రి దాన్ని ఏమంటారు, హోటల్లోకి మంచి వచ్చింది, ఆయన తెల్లారు లేచారు, తర్వాత లోకేష్ గారు నడిచి వెళ్ళారు. ఇట్స్ ఆల్ జాతీయులు పెట్టి లేపడం అనుకుని ఆనెస్ట్ గా దే ట్రైడ్ దే లెవెల్ బెస్ట్. దీనివల్ల అసలు కానీ ఈ సిచ్యుయేషన్ ఏంటంటే ఇవాళ నేను మళ్ళా చెప్తున్నాను, దయచేసి అందరూ వినండి. పెద్దలు కానీ, విద్యులు కానీ, లేదంటే యువత కానీ, నేను మాట్లాడేది యువతరం కోసం, భావితరాల కోసం. ఇవాళ అక్కడికి వెళ్ళి అరిచి గీపెట్టి మొత్తుకున్నా అస్సాంలోకి వచ్చే కొన్ని రావచ్చు కొంత ప్రయత్నం వల్ల. కానీ మనకి విభజన హామీలు వచ్చే రాయితీలు కనుక వస్తే, ఆ గుజరాత్కి ఎత్తుకుపోయాడు కదా మోడీ గారు, అదాని గారి పార్టీ వాళ్ళు, 100% ఎగ్జిబిషన్. వాళ్ళకి ఎక్కడా కూడా పార్లమెంట్ లో హామీలు లేవు, ఎక్కడా లేకుండా మొత్తం తీసుకుపోయారు. ఈశాన్య రాష్ట్రాలు ఇంకా రాయితీ ఇస్తున్నారు. అవి తెచ్చుకుంటే వాళ్ళు మీ దగ్గర పిడుగురాళ్ళ నూరు ఉంది, బాగా ఎండ పిడుగురాళ్ళు ఎండాకాలం మధ్యాహ్నం ఏసీ లేకుండా మీటింగ్ పెట్టిన పరిస్థితికి వస్తారండి. రాయితీలు ఇస్తే మన కాళ్ళ దగ్గర పరిస్థితికి వస్తారు. గుజరాతీ మార్వాడి వ్యాపారులు అయితే ముందర ఎక్కడ ముఖ్యమంత్రి ఇండ్లు అక్కడ ఆ రూముల చుట్టూ తిరుగుతానే ఉంటారు వీళ్ళు. అచ్చేది న్యాయంగా మీద బెర్లాగారినట్లేదు చెప్తున్నానండి. ఇది మానేసి, చేతిలో ఉన్నది మానేసి, ఆకాశంలో చేతిలో ఉన్న ముంతవరకు పాల్గొట్టుకుందంట, ఆకాశంలో మబ్బుల్లో నీళ్ల కోసం. అసలు గుజరాత్ లో అడ్డంగా ఆమె ఏమి వ్యాపారం ఇస్తా ఉంటే హక్కుగా రావాల్సిన భిక్షగా కాకుండా హక్కుగా రావాల్సిన మన రాయితీలు ఇస్తే పరిగెత్తుకు వస్తాయండి ఆంధ్రప్రదేశ్ కి. గుజరాత్ కి 23,27,000 కోట్లు 2023 నుంచి ఇంప్లిమెంటేషన్ లో పెడతాం. దాంట్లో 9,60,000 కోట్లు అండర్ ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి ఇప్పుడు కూడా అని చెప్పి ఆ ప్రభుత్వం గర్వంగా ప్రకటిస్తుంటే, కేంద్రంలో వడ్డించేవాడు మనాడే కదా ఆదాని గారి ప్రభుత్వం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెళ్తున్న మోసం దగాపైతే ఎందుకు మనం మాట్లాడలేదు? నేను మళ్ళీ చెప్తున్నాను, మహారాష్ట్రలో వద్దు తన్ని తగిలేశారు, మా పొల్యూషన్ వద్దు,
ఆడు 90,000 కోట్లు పెట్టుబడి అన్నాడు. ఆ కాలుష్యం అంతా మన నెత్తి మీద లక్షల ఎకరాలు నాశనం అయిపోతాయి. మాకు వచ్చే ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు కాదు, 3-4 వేల ఉద్యోగాలు కూడా ఉండవు. అది కూడా ఎక్కడి నుంచి వస్తారు అని తెరవేస్తే ఆ భారత పెట్రోలియం ఇప్పుడు సౌదీ కంపెనీ వచ్చేసి ఆనందపడుతున్నారు. చెప్తే మిస్సైల్ పెట్టారండి. మిస్సైల్ పెడితే ఏంటండి డబ్బు అద్భుతమైన ప్రగతి. ఏంది మిస్సైల్? దేశ రక్షణ కోసం పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ భూభాగంలో సంతోషం. దానివల్ల అద్భుత అవకాశాలు, మార్పు ఏందండి నాకు అర్థం కాదు. మార్వాడి వ్యాపారం వచ్చి ఆర్సీలు మిట్టలు పెడితే నా కడప ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వ రంగంలో వస్తే మొత్తం కడప చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి, ప్లస్ రిజర్వేషన్ వస్తాయి, స్థానికులు డెవలప్ అవుతారు. మానేసి మారవడి గారి వ్యాపారి కాళ్ళు మొక్కి ఈ రాష్ట్ర మొత్తం పన్నులు కట్టినన్ని వాళ్ళకి దారదత్తం చేస్తే వచ్చే 15 సంవత్సరాలు ఏందండి ఇది నాకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. మై హంబుల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళు తెలంగాణ ఏబుల్ టు క్లీన్, బికాస్ బేసికలీ వాళ్ళకి ఒక హైదరాబాద్ అనేది అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న ఒక ప్రోగ్రెసివ్ సిటీ అండ్ ద నెట్వర్క్ ఉంది, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అన్ఫార్చునేట్లీ బైఫర్కేషన్ తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అప్పుడు కూడా కొంతమంది బానిస నాయకులు ఎక్కువ లోపమే, ఇవాళ కూడా బానిస నాయకులు ఎక్కువ లోపమే. ఇవాళన్నా సరే కనీసం వెళ్ళి మోడీ గారు అండ్ కంపెనీ ఏదైతే అమిత్ షా గారు ఇద్దరు ఆదాని గారిని ఆదాని గారిని కన్విన్స్ చేసుకుంటూ వస్తుంది, ఇద్దరిని పెద్ద ఇబ్బంది లేదు. ఇవాళ కనీసం రాయితీలు తెచ్చుకోండి. ఆంధ్రప్రదేశ్ భావితరాలు మొత్తుకుంటున్నానండి. రామ్ గారు నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. ఎంకటి తెలుగు జాతి అండి, గొప్ప తెలుగు జాతి. 8 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చేసిన తెలుగు జాతి, 4 దేశాలను పాలించిన తెలుగు జాతి, 4 దేశాలకు లిపిచ్చిన తెలుగు జాతి, 2 దేశాలకు పతాకాలు ఇచ్చిన తెలుగు జాతి, బేసిక్ డ్రగ్స్ అమెరికా కనపడి ఎలా ప్రకటన సుబ్బారావు గారు పుట్టిన తెలుగు జాతి. అసలు ఏం పరిస్థితికి వెళ్ళిపోతుంది? యువతను ఎక్కడ తీసుకెళ్తున్నారు? మాట్లాడితే ఇప్పుడు మీరు మాట్లాడిన కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు సంతోషం, కానీ భయపడి వచ్చాను. మీరేమో ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ గారి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటి? కరుణా జత్నాని గారు ఎవరు, దాని మీద అభిప్రాయం ఏంటి? తర్వాత ఇంకేదో ఉంది, ఇంకోటి ఉంది కదా బాగా మీ రోజు చర్చలు పెట్టారు కదా రోజు టీవీలో, ఎవరండి అబ్బాయి సినిమా యాక్టర్ రాజ్ తరుణ్ చర్చలు ఏంటి? లేదా మంచు మోహన్ బాబులో చిచ్చా, ఇంక ఇదే 24 గంటల పని. ఎయిట్ రాజును దువ్వాడ శ్రీనివాస్ గారి ఇష్యూలో కొత్త కోణం అని మళ్ళీ ఒప్పుకోలేదు. అది ఏంటి కొత్త కోణాలు పాత కోణాలు ఏంటండి నాకు అర్థం కాదు. అదే ఏంటంటే వ్యూవర్షిప్ చూపిస్తున్నారు, లక్షల్లో చూస్తున్నారంట. ఏంటంటే లేదా మత పిచ్చి, మత అభిమానం ఉంటుంది. హిందూగా నేను గర్విస్తాను, మత అభిమానం ఉండాలి. ద్వేషాలు రెచ్చగొట్టేస్తారు, కుల ద్వేషాలు, కుల సైకోయిజం, సినిమా ఫ్యాన్ సైకోయిజం. అసలు తల్లిదండ్రులు ఇంట్లో బాగా తీసుకున్న డబ్బులు తీసుకెళ్ళిపోయి సినిమా హాల్లో టికెట్ కోసం 3,000 ఖర్చు పెడుతున్నారు కదా, నాకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడ తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? సార్ ఇక్కడ ప్రధానంగా గొప్ప ఇవాళ మాత్రం నేను చెప్తానండి, రాష్ట్రం బాగుపడాలంటే డెఫినెట్ గా ఇవాళ ఏదైతే దావోస్ ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో, ఇంకోటి మిత్ అన్నారు, అది నెట్వర్కింగ్ కోసం అన్నారు. మరి మిగతా వాళ్ళు ఉన్నప్పుడు నాకు అర్థమే కాదండి. మంచి ప్రయత్నమే, కానీ మీరు అందా ఏంటండి మిత్తే అవుతుంది. మన హక్కుల కోసం మాట్లాడకుండా కాడి పడేస్తే. ఇంకోటి కూడా చెప్పారు, రాష్ట్రం బాగోలేదు, ఆర్థిక పరిజ్ఞానం అడుగుతున్నారు. 2018లో 19లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంతా 2023-24 మనం మార్చినట్టు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా? రాష్ట్ర ఆర్థిక స్థితి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మధ్యలో 2 ఏళ్ళు తీసేయండి, కోవిడ్ మొత్తం వ్యవస్థలోకి వెళ్ళింది, మొత్తం కాదు పక్కన పడేసేయండి. అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం రావాలంటే, పెట్టుబడులు రావాలంటే, ఇవాళ కళ్యాణ్ బాబు గారు అద్భుతమైన ప్రణాళిక ప్రకటించారు ఇంతకుముందు. ఆయన మేనిఫెస్టో ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఇంతమందికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి, ఓకే ఇచ్చిన తర్వాత రాయితీలు ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రణాళిక ఏమైందో నాకు తెలియదు. అది పెంచి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడారు సార్. అదే ప్రజెంట్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు వల్లనే 17 లక్షల కోట్లు అండి. గత ప్రభుత్వం 14 లక్షలు 17 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పి మరి హామీలు ఇచ్చారు కదా. ఇప్పుడు మొత్తం అప్పులని ఆయన 9.75 అన్నారు, వీళ్ళు 7 కోట్ల 70 లక్షలు అన్నారు. 6 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో తెలుపుతుంది. ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ కరెక్షన్ చిల్లరా. మరి మీరు 14 లక్షలు 17 లక్షల అప్పులు ఉన్నప్పుడు హామీలు ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఎలా పరిస్థితి బాగాలేదని తెలియదు, దానికి ముందు తెలుసు కదండి. ఇప్పుడు మరి 9 లక్షల కోట్లు అంటే మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడింది అనుకోవాలా? అదే సార్ ఇప్పుడు కామన్ ఆయన తప్పట్ల సమాచారం ఇచ్చుంటారు. ఏమంటే అప్పుడు 20 లక్షల కోట్లు 10 ఏదో మాట్లాడుతున్నా మరి అప్పుడు 14 లక్షలు చంద్రబాబు ఇచ్చే స్టేట్మెంట్ ఉన్నాయి కదా వాళ్ళ పార్టీ. కానీ ఇప్పుడు మరి 9 లక్షల కోట్లు అన్నప్పుడు అప్పులు తగ్గిపోయినాయి కదా. అదే సార్ అదే
నేను అడుగుతున్నాను, ఏమిటి ప్రాబ్లం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వడం, అధికారం రావడం కోసం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ టైంలో హామీలు దగ్గరుండి అమలు పరిచే బాధ్యత నాది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి అసలు ఎలాంటి అర్థం లేకుండా పోయిందని కొంతమంది ఫీల్ అవుతున్నారు సార్. కామన్ మ్యాన్ ఎవరైతే ఓటర్ ఉన్నారో మరి ఎందుకు చెప్పారు? లేదండి, ఎందుకు వాటర్స్ చాలా మంది, దయచేసి నేను చెప్తున్నాను, కుల ద్వేషం, మత ద్వేషం, ఉప ప్రాంతీయ ద్వేషం ఉమ్, ఉమ్, దీంట్లో పెట్టేస్తారండి. ఫ్యూచర్ లో కూడా ఉమ్, స్ట్రైట్ డైవర్షన్ చేసి పడేస్తారు. ఉమ్, ఉమ్, చాలా బాధగా చెప్తున్నాను. అదాని గారు అంటుకో, ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే కంపెనీ సబ్జెక్ట్ మొత్తం డైవర్షన్ చేసేస్తారు. కుల చిచ్చు, మత చిచ్చు, ఉప ప్రాంతీయ, లేకపోతే ఒక సభ పెట్టి, ఒక మత సభ పెట్టి, అది కృష్ణా జిల్లాలో పెట్టి, ఆచార్య దేవబావ ఏమంటివి ఉమ్, సూతపుత్రులు అని చెప్పి ఒక అద్భుతమైనది. నేను మహారాష్ట్రలోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళా అసలు కులం అంటావేంటయ్యా, ఈ ఎవరికి ఆ వశిష్ఠుడు కులం ఎక్కడ కానీ అంత కోపం వచ్చేసింది. మా వశిష్ఠ మాటలు తిడతావా, మా గోతలు ఏంది నాకు అర్థం కాదు. ఉమ్, వెన్న కసి అంతా మంచి కసి మీద పెట్టుకుని, నిన్న అలాంటి ఒక మనిషితో, ఆయనతో పోల్చుకుంటే అర్భకుడు, మామూలుగా అంటే గొప్ప వ్యక్తిగతంగా నేను గౌరవించవచ్చు, అర్భకుడు కొన్ని విషయాల్లో. వీళ్ళు పెట్టుకుని నాది ఆర్య మతం, నేను ఆర్య ధర్మాన్ని, నేను ద్రావిడ్ని వచ్చి ఇక్కడికి వచ్చి ఒక జిల్లా విద్వేషం, కృష్ణా జిల్లా వాడని వెస్ట్ గోదావరి చేత ఆయన కూడా తొప్పట్నం. అదాని గారి పార్టీ బ్యాచ్ లో కృష్ణా జిల్లా ఒక మహానటుడిని పరోక్షంగా ఒక హేళంగా హేళన చేస్తారా అంటే జిల్లాకి తగులు పెట్టేసే పరిస్థితి వెళ్ళిపోయిందా? మతం పేరు చెప్పి హిందూ మతాన్ని కాపాడుకోవాలని నేను ఖచ్చితంగా నిలబడతాను. ఆ ఆర్య హిందూ మతం లేదా ఉత్తరాది పరిమిత సనాతన మతం కాదు. మా వెంకటేశ్వర స్వామిని పూజించిన మతం నాకేందండి, నాకు అర్థం కాదు. వెంకటేశ్వర స్వామిని పూజించిన ఆర్య తన మతమా, వంశాస్త్ర మతం, మా సిద్ధి సాయిబాబాని గౌరవించిన మతం అదో మతమా? మా స్వామి అయ్యప్పని దేవుడు గాని గుర్తించిన మతం మాకెందుకండి? మా హిందూ మతంలో మూఢనమ్మకాలు లేని అభ్యుదయవాదంతో ఉండి ఒక ఆధ్యాత్మిక కూడిన మతం మన హిందూ మతం. దీన్ని కాపాడుకుందాం. వాళ్ళెవరో తీసుకొచ్చి వాళ్ళేదో మనకు తెలియని భాషలో మాట్లాడతా స్పీచ్ ఇచ్చి నాన్న గొడవ చేసి ఒక ద్వేషం మన మీద రచ్చగొడితే ఒప్పుకుందామా? స్వభ్రాతత్వంతో మా వెలిసిన ప్రాంతం ఇది. ఆధ్యాత్మికవాదం ఆనోడు ఆంధ్ర శాతవాహం నుంచి వెలిసిన ప్రాంతం ఇది. దానికోసం మనం వాళ్ళ ఉత్తర భారత పార్టీ నుంచి కొంతమంది వచ్చి ద్వేషం రెచ్చగొట్టకూడదు. మన అందరం మనుషులందరూ సమానం, ఇంక్లూడింగ్ వాళ్ళు కూడా. గుజరాతీలు కూడా మనం తక్కువ చేయక్కర్లేదు. వాళ్ళ దాష్టికం చేసినా సరే వాళ్ళ దాష్టికం చేసుకోమనండి వెళ్ళి. అందుకని చాలా బాధగా ఉందండి. ఇవాళ చాలా ఇబ్బందిగా కూడా ఉంది. నేను చెప్తున్నాను, నిజంగా చాలా బాధగా ఉంది దీని మీద. అందుకని వాళ్ళు రెచ్చగొట్టే సిస్టమ్ లో మాత్రం దయచేసి పావులు అవ్వకూడదని చెప్తున్నాను. ఏదైతే బట్ వన్ థింగ్, జగన్ బాబు గారు కూడా ఏదో రోజు నిజం తెలుసుకుంటారండి. ఆయన ఆ రోజు చూసిన ఒక శక్తిగా, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా నేను ఏదైతే గమనించానో డెఫినెట్ గా ఆ రోజు తిరిగి ఆయన, ఎందుకంటే వీళ్ళ మాయలోంచి, అదాని గారి పార్టీ మాయలోంచి బయటకు వచ్చేస్తారని భావిస్తాను. రైట్ సార్, ఓకే సార్, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి ఫైనల్ గా ఒక మాట మీరు చెప్తారండి. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇవాళ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో, అంటే 2014 to 19, 21 నుంచి 24 వరకు తీసుకోవాలి. 20 దేశం మొత్తం వెనక్కి వెళ్ళిపోయిందండి, పక్కన పెట్టింది. ఇవాళ దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం అందరూ కూడా సహకరించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దారి తెప్పారు లాస్ట్ టైం. పట్టణం కాదండి, మిగతా నిర్మాణాత్మకంగా చేసే కార్యక్రమాల విషయంలో, అంటే డెవలప్మెంట్ వర్క్స్ విషయంలో పక్కదారి పెట్టారు. మిగతా విషయాలు మనం కొంత ఆ పనులు చేసే విషయంలో మేలు చేయొచ్చు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2014 to 19 కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి సబ్సిడీలు కానీ, వాళ్ళ ప్రోత్సాహాలు కానీ, యువతకు ఇచ్చే ప్రోత్సాహాలు బడ్జెట్ ఏం పెరగలేదు. చెప్తున్నాను, లెక్కలకు మరి ఇవ్వచ్చు కానీ ఇవాళ మార్చుకోవాలి. ఇవాళ హామీలు తెచ్చుకుని, ఇవాళ హామీలు అమలు చేయించుకుని, ఇవాళ కేంద్రం మన దాదాక్షిణ మీద బతుకుతుంది అంటున్నారు కదా. నేనేం గల్లా పట్టుకోమంటలా, కేంద్రం మీద తగులాడమంటలా. బతిమాలుతారు, బామాలుతారు, భావితరాల గురించి తెలిసింది. ఆయన సినిమా తెచ్చలోనో, సినిమా ఏం చేస్తారు? సినిమా వాళ్ళు వెళ్ళి బైక్ రేస్ చేసి యాక్సిడెంట్ గా కొట్టుకోవాలా? మా ఉద్యోగాలు ఉపాధి రాకపోతే? రామ్ గారు నాకు చెప్పండి, నేను చెప్పింది మనం మాట్లాడేస్తుంది. సాధిస్తాం, కేంద్రం చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మేము సాధిస్తాం. మన హక్కులు, ఇది భిక్ష కాదు హక్కు అని చెప్పి మాట్లాడాల్సిన సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఎలా ఉపాధి లేదు, ఉద్యోగాలు లేదు, బైకులు యాక్సిడెంట్ రేట్ చెప్పితే, లేకపోతే సైలెన్స్ ఏందండి నాకు అర్థం కాదు. సింహాలు కలిసి చెక్కో చింపుకొని పిలిపిస్తారా? తప్పేంటని ఆ సినిమా కథం. కానీ లింక్ ఎందుకు పెడతారు? హోదా ఎందుకు లింక్ పెడుతున్నారు?
వాళ్ళు అబ్సల్యూట్లీ ప్రజల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు. సినిమాలన్నా చూసుకోవాలి, సినిమాలు చూసుకోవడం తప్పే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ భవితరాల భవిష్యత్తు సినిమాలు చూసుకుంటామా? ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఇవాళ ఏం రావు అని ఈయన మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇంకో ఓదార్ పేతలకు దారి తీస్తున్నారా? వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ దగ్గర ఏం చేస్తున్నారు? జీ హుజూర్ అంటున్నారా? రామ్ గారు చెప్పండి, నేను అడుగుతున్నా. ఏం పరిస్థితి, ఎంత గొప్ప తెలియదు, ఏ పరిస్థితికి వచ్చింది కూడా? దావోస్ 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 ఏందని నాకు అర్థం. ఇక్కడ కూర్చుంటారు, పరిగెత్తుకొస్తారండి. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే ఇబ్బందికరంగా మారుతుంది. ఒక అప్పులు ఇంకోటి కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అమరావతికి ఏంటంటే అమరావతికి ఇచ్చింది ఆ రోజు ఏం చెప్పారు? ఆ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులతో కేంద్రం 15,000 కోట్లు ఇస్తున్నాం మేము, అలాగే ప్రతి సంవత్సరం ఇస్తారు, 60,000 కోట్లు అయిపోయి ఉండేది రాష్ట్ర రాజధానికి. తీరా చూస్తే 15,000 కోట్లు అప్పులు అంట. అది కూడా ఏమన్నా లిస్టు ఇచ్చారు. 305 కోట్లు ఈ సంవత్సరం అంట. 2031 వరకు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు 7 సంవత్సరాలు ఇచ్చారా? 8 సంవత్సరాలకు అప్పుడు కూడా ఇవ్వలేనండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పులు షెడ్యూల్ ఇక్కడ నేను చెప్పింది కాదండి, గవర్నమెంట్ చెప్పింది. ఇది లెక్క. ఏం జరుగుతుంది వాళ్ళ? పోలవరం స్టేజ్ 2ని బండ పడేసి మన ఎత్తి మీద పొల్లోడు కొట్టి వసూలు చేసుకోవాలి. వాళ్ళు మంచి బాధ్యతలు తెప్పిస్తున్నారా ఆదాని గారి పార్టీ? పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత మళ్ళీ చెప్తాను. డ్యామ్ కడతంగా ఇది ఒక మోసం 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 చేయబోతున్నారు మళ్ళీ రాష్ట్ర ప్రజల్ని. డ్యామ్ ఆల్రెడీ స్పిల్వే అన్ని 150 అడుగులు నిలబెడితే కట్టారు. ఓన్లీ రాతి మట్టి కట్టి ఎత్తకం రాక్ పిట్టామని కట్టేస్తారు ఫెడరల్ సంవత్సరంలో. అది పెద్ద ఇబ్బంది కాదండి. ఇది కట్టేయడం ఫుల్ లెవెలే, కానీ నీళ్లు నిలబెడతాం 194 టీఎంసీ నిలబెడతారు లేదనేటప్పుడు డౌట్. అది కాకుండా కట్టేసామని మళ్ళీ ఆదాని గారు వాళ్ళ బ్యాచ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళకి కాళ్ళు పూజించి వాళ్ళ నీళ్ళు నెత్తి మీద జల్లుకుంటారు. ఈ బ్యాచ్ కట్టేసాం. ఏది కడతామంటే ఎత్తకం రాక్ పిట్టడం కడతామా? నీళ్ళు నిలబెట్టి 900 మెగావాట్లు తిప్పితే అది జరిగిపోతుంది. కడప ఉక్కు ఫ్యాక్టరీని అంటే అది రాకపోతే దాని గొప్పతనం అండి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి ఇవాళ స్టీల్ రేట్లు తక్కువ ఉన్నాయి. ఒక మైన్స్ కేటాయించండి బాబు, కోలండి ఐరన్ ఓర్ మైన్స్ అంటే కేటాయించలేదు. 11,000 ప్యాకేజీ అంటారు. బాకీలు ఎవరు ఉన్నాయి? ఎవరు వాళ్ళకి ఇవ్వాల్సిన గుజరాతీ మారోడి వ్యాపారులు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉన్నాయి. అది ఒకటి చదువుకుంటారు. మళ్ళీ 3 ఏళ్ళు నష్టం వచ్చేసిందని అమ్మేయడానిక? సభ్య ముందు కుక్కని పిచ్చి కుక్కని ముద్రేయడానిక? మీరు 10,000 కోట్లు దేని ఖర్చు పెట్టుకోవాలి? మేము ఆ కెపాసిటీని 73 లక్షల నుంచి 2 కోట్ల టన్నులు పెంచడానికి స్పెషాలిటీ స్టీల్ కోసం ప్లస్ దాని మీద కార్పస్ ఫండ్ పెట్టుకోవాలి. మీరు మైన్స్ ఇవ్వండి, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. సంవత్సరానికి 3,000 కోట్లు లాభం ఇస్తుంది. ఒక వీక్ లో మైన్ 7,000 నుంచి 8,000 రూపాయలు తేడా వచ్చేస్తుంది మనం కొనుక్కుంటే. అదే ప్రైవేట్ మైన్స్ ఉన్న కంపెనీకి పిట్టి హెడ్ మైన్స్ ఫ్యాక్టరీకి అయితే 1,500కి వచ్చేస్తుంది 7,000 రూపాయలు. ఎన్ని మిలియన్ టన్స్ లెక్కేయండి, లెక్క పెట్టుకుంటే 3-4 వేల కోట్ల రూపాయల లాభం కనపడుతుంది. అది మానేసి అప్పులు ఇచ్చి ఈక్విటీ అని చెప్పి మళ్ళీ తిరిగి నష్టపడతానుక దీనికోసం మాట్లాడట్లేదు ఏంటండి? అదే సార్, ఇప్పుడు ఆ ప్రజాగ్రహానికి ఎవరు సార్ బాధ్యత వహించాలి సార్? ఏంటి ఇప్పుడు ప్రజలు బాగా కాదండి, ప్రజలు ఇంకా టైం పడుతుంది సార్. ఏమండి, ప్రజలు ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, కళ్యాణ్ బాబు గారి మీద పర్సనల్ గా ఏమీ లేదండి. రెస్పెక్ట్ మే నాట్. కళ్యాణ్ బాబు చాలా గౌరవంగా మాట్లాడారు. వ్యక్తిగతంగా నేను అబ్సల్యూట్లీ మ్యాన్ రెస్పెక్ట్ హక్కుల విషయంలో. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐ డోంట్ వాంట్ ఏమి, కానీ నేను హక్కుల గురించి దెబ్బతోనే మాట్లాడుతున్నాను. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వైఖరి వల్ల డెఫినెట్ గా ప్రజల్లో చాలా నెగిటివ్ వచ్చిందండి. ఇవాళ కూడా ఉంది. కానీ వాళ్ళ హామీలు అమలు చేయట్లేదంటే వాళ్ళు హానెస్ట్ గా వచ్చి చెప్పారు, కానీ ఇంకోళ్ళ మీద దోసేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. రెస్పాన్సిబిలిటీ. ఆయన తొక్కేని అంటలేదు, ఎన్నాళ్ళు దోస్తారు? దోశారు కదా, ప్రజలు సాగు కొట్టినట్టు సీట్లు ఇచ్చి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. అందుకే కదా దుర్మార్గంగా పాలించిన దానికే కదా. ప్రత్యేక అమలు చేస్తారని చెప్పి అమలు నిలబెట్టుకోలేదు కదా. భావితరాలు యూత్ అంతా దెబ్బ కొట్టారు. సార్, ఇప్పుడు ప్రజలందరూ అడుగుతోంది ఒకటే సార్ ప్రధానంగా, అంటే 2014-2019 వరకు ఏదైతే ఎన్డీఏ కూటమే కదా పరిపాలించింది, దాని తర్వాత 2019లో ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చేసినటువంటి ఏ తప్పిదాలు కూడా తెర ముందుకు తీసుకొచ్చి కానీ పెట్టడం, లేకపోతే ఇంత నష్టం ఉంది అంత నష్టం ఉంది, రాష్ట్రం అప్పుల పాల్లో ఉందని చెప్పకుండానే రాష్ట్రం అప్పుల పాల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్నో పథకాలు అమలు చేశారు కదా. ఎన్నో కొత్త పథకాలు తీసుకొచ్చారు, నవరత్నాలని కానీ అటు ఇటు అంటే పథకాలు మార్చి కానీ కొత్త ఇన్నోవేటివ్ గా తీసుకొచ్చారు. బట్ మీరు మాత్రమే ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు సార్. మెయిన్ గా అది కాదండి. సరే, ఇప్పుడు యువతల మీద దోసేయడానికి ముందు చాలాసార్లు చెప్పాను, మార్గాలు వేరే ఉంటాయి. అందరి పాలకులు మనం చెప్పినట్టు వాళ్ళు ఎంత కదా, వాళ్ళ
వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటారు, మనం చెప్పినట్టు ఏంటో కదండి. బట్ అదే ఒకటి సార్. మాత్రం స్పష్టం, వీళ్ళందరూ కూడా ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీ చేతిలో పావులే అయిపోయినట్టు లేదా? మీరు చెప్పండి. ఏళ్ళు సార్. తగులాడుకున్నారు. కేంద్రానికి వెళ్ళి నేను దెబ్బలాడమంటలేదండి. ఫస్ట్ వెళ్ళి మనకి వాళ్ళకి ఎంపీ లేరు కదా, మనం ఇవ్వండి బాబు, మాకు ఒక ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు, గుజరాత్కి ఏమీ లేకుండా తరలించిపోయారు, మాకు ఇవ్వండి బాబు అని అడిగితే ఏం జరుగుతుంది రామ్ గారు? సార్. వీళ్ళు భయపడతా ఉన్నారు. వణుకు, చికెన్ గున్యా, డెంగ్యూ ఎందుకు వస్తుందో తెలియదు. ఆ ఎంపీలను వేసేస్తున్నారు, ఎంపీలను ఉత్తర భారతీయ జనతా పార్టీకి అప్పచెప్తున్నారు. సార్. 0.5% ఓట్లు లేని వాళ్ళకి ఏందని నాకు అర్థం కాదు. బ్లాక్ మెయిల్ చేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన దాంట్లో జగన్ గారు ఒక్కలే అనుకున్నారు మీరు? సార్. ఏమండి, సార్. జగన్ గారికి ఎలా ఉంది? 609(3) చెప్పుకుంటూ అన్నారు కానీ ఇంకోటి కూడా వేపిస్తే దానికి ఆయన సాటిస్ఫైడ్. కానీ అసలు కేంద్రం మద్దతు లేకుండా జరిగిందంటారు మీరు? కేంద్రం అంటే ఆదాని గారు అనే పార్టీకి చెప్పకుండా చేశారంటారా? చెవులో క్యాబేజీ పూలు ఎవరు పెట్టుకున్నారు? ఒకవేళ అదే జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా, చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఉంటుందా సార్? ఎన్డీఏ ఏర్పడకుండా ఉంటుందా? తెలిసినా తప్పని మీరు ఒక పని చేస్తాను, మీకు మీరు కోడ్ ఉంటే కోడ్ దగ్గర తీసుకుని మొత్తం ఏకలు తీసేయండి. బాధపడద్ది, కింద పడేసిన తర్వాత గింజలేయండి, మళ్ళీ మీ చుట్టూ తిరుగుద్ది. ఐ రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, బట్టి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీ రామారావు గారు, ఆర్ఎస్ పేడు కుమార్ గారు, వీరభద్రం గారు, చేడ వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, లక్ష్మణ్ గారు అండ్ రామకృష్ణ గారు, అందరు లీడర్స్ ని గౌరవిస్తాను. నా తెలుగు జాతి పెట్టిన ఐ రెస్పెక్ట్ దెమ్ సార్. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ లోపల విషయం ఏంటంటే నాకు తెలిసిన సమాచారం ఆపరేటివ్స్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ముందే చంద్రబాబు నాయుడు గారిని కలవమంటే వాళ్ళు కలవనమాట. మీ దగ్గర చాలా పేట ఉంది, మీకు 0.5% ఓటింగ్ లేదు, నేను నెగ్గిన తర్వాత మీకే మద్దతు ఇస్తాను. అప్పటికే సెంటర్లో వచ్చేటప్పుడు కొంచెం దోళమైన పరిస్థితులు 200 కూడా పడిపోతే సీట్లని వచ్చిందని రిపోర్టు. 2023 ఏప్రిల్ మే నాటికి ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తున్న సర్వేలో ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 130 to 140 సీట్స్ తెలుగుదేశానికి సింగిల్ గా పోటీ చేసి వచ్చే అవకాశం ఉంది. అదే ఎలక్షన్ దగ్గరికి వస్తే 160 కూడా వెళ్ళిపోతుంది సింగిల్ గా. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తారు, వాళ్ళు ఓటేస్తారు. సిపిఎం మిగతా వాళ్ళు పోటీ చేసిన ఓటేరు. బీజేపీ అంటే మొహం అసహించుకుంటున్నారు. ఇవాళ ఆ టైంలో మరి ఏం జరిగిందో సర్వేలు వచ్చిన తర్వాత ఆలోచించుకుంటున్నారు ఆగస్టులో. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకోపోయేటప్పటికి మరి ఏం జరిగిందో మొత్తం ఆయన్ని లోపలించడం. 53 రోజులు సౌత్ ఇండియాలో స్టాల్ వాట్ లీడర్ కొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చెవిలో పువ్వు పెట్టుకునే విన్నామా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం ఉందంటే జగన్మోహన్ ధైర్యం ఉంది, కానీ నాట్ దిస్ ఇది కాదండి. ఆఖరికి స్టేజ్ మీద షో చేశారు, ఏం చేశారు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఈయన కూడా మన హేమంత్ సోరెన్ గారిని, కేజ్రీవాల్ గారిని చూసిన తర్వాత మంచి పని నాకు ఎందుకు వచ్చిన నన్ను మా అబ్బాయిని ఇబ్బంది పెట్టేవారు, కృష్ణారామ అంటే మళ్ళీ పదవిలోకి వచ్చాం, ఈ గొడవ లేదు, కేంద్రం సహకరించింది. మరి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆ రోజు ఐవీఆర్ కృష్ణ గారు ఎనకాల ఉన్నారా లేదా అనేది డిఫరెంట్ ఇష్యూ. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, గోపాలకృష్ణ ద్వివేది గారు వీళ్ళందరూ చేసింది ఏంటండి? ఆ రోజు ఠాకూర్ గారిని, ఏపీ వెంకటేశ్వరరావు గారిని, అడ్డాల వెంకటరత్నం గారిని ఏం చేశారు? అప్పుడు ఆనందపడ్డారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా అదే పని చేయలేదు వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ అంటే అద్భుతమైన కమిషన్. ఎవరి కమిషను? ఇవాళ న్యాయస్థానాలు న్యాయం మీద ఉన్నాయి కాబట్టి దండం పెట్టుకుని బతుకుతున్నామండి. కనీసం చిన్న చిన్న లోపాలు ఉన్న న్యాయమూర్తులకి. అది కూడా లేకపోతే ఏమైపోయేదో. అందులో వెయిట్ అండ్ చేయండి, ఇంకా చూద్దాం. 1 year కూడా కాలేదు కాబట్టి మనం డెఫినెట్ గా ఆలోచిద్దాం. మేము కూడా 1 year 6 months అనుకున్నాం. బట్ రాష్ట్ర విషయం పరిస్థితి కనపడతా ఉంది. డెఫినెట్ గా మేము 3-4 నెలల్లో మళ్ళీ అంటే ఆల్రెడీ సమావేశాలు పెడుతున్నాం. భవిష్యత్తు ప్రత్యక్ష కార్యాచరణ 2019 తర్వాత ఎలాంటి ఉధృతంగా ఉద్యమం చేసామో మేము మేజర్ మీడియాలో చూపించలేదు. 90% ఈ రోజు గాడిపడలేదు. మేము కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఎవరు ఏమనుకున్నా వీళ్ళందరూ బానిసలుగా ఉన్నారని మిగతా వాళ్ళు ఏదో ఒక పార్టీలు మా ఆదాని గారి పార్టీకి మేము మాత్రం నిలబడుతాం. మా హక్కుల మీద మేము పోరాడతాం. రైట్ సార్, ధన్యవాదాలు సార్. చక్కటి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఈ అంశానికి సంబంధించి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.